చప్పట్లు కొట్టినప్పుడు దేవునికి మహిమ, మనందరికీ సమాధానం. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సిస్టర్ డాక్టర్ ఎంఎన్ మనీ సిస్టర్కి నా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళ బాబుకి, ఫ్యామిలీ తరపున, మా అందరి మరి మేఫా ఉమెన్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? చెప్పొచ్చు కదా బాగున్నామని. ప్రభు కృపలో బాగున్నామనాలి. ఏమనాలి? ప్రభు కృపలో బాగున్నారా? చూడండి, నేను మిమ్మల్ని అడిగాను, ఏమడిగాను? బాగున్నారా అంటే అంటున్నారు. మనము సాంఘిక జీవిగా సమాజంలో ఉంటున్నాం. ఇక్కడ చేరిన అందరూ కూడా దైవ సేవకురాళ్ళుగా, అలాగే విశ్వాసులుగా ఉన్నారు, ప్రభుని తెలిసిన వాళ్ళే. సాంఘిక జీవిగా ఉన్న మనం అన్య జనాంగాల మంది ఉంటున్నాం. ఎవరైనా మనల్ని అడుగుతారు. మనం ఎందుకంటే అనేక చోట్ల పనులకి వెళ్తూ ఉంటాం, పరిచర్యకి వెళ్తూ ఉంటాం. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని అడుగుతారు, అక్క బాగున్నావా? అడిగేది ఎవరైనా సరే చూడంగానే పలకరింపు ఎలా ఉంటుంది? అక్క బాగున్నావా? ఏ అక్క ఎలా ఉన్నావు అని అడుగుతారు. మనం ఎమ్మడే చెప్పాల్సింది ఏంటి అంటే ప్రభు కృపలో బాగున్నాం. మనకెన్ని వ్యాధి బాధలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఎన్ని ఉన్నా కూడా మన ముఖంలో చిరునవ్వు తగ్గిపోకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, ప్రభు పిల్లలం కనుక ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఎవరే మనల్ని అడిగినా కూడా ప్రభు కృపలు. ఎందుకంటే చాలామంది బాగానే ఉన్నాంలే, దేవుడి దయ వల్ల బాగానే. ఏంటి, ఏ దేవుడని? ప్రభు కృపలో బాగున్నామని చెప్తే ఓ వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ, ప్రభు పిల్లలా అని చెప్పండి. అది సాక్ష్యం. మనం ఎక్కడున్నా ఏం చేసినా ప్రభు కొరకే బ్రతకాలి. నిజంగా సిస్టర్ నాకు పరిచయం లేరు, నేను చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే నాకు సిస్టర్ని తమ్ముడు పరిచయం చేశారు. నా తమ్ముడు అబ్రహాం బ్రదర్. మేము అన్య కుటుంబం నుంచి వచ్చాం. మరి మాది ఇందాక సిస్టర్ చెప్పినట్టు మా ఏరియానే అని అన్నారు కదా, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సిస్టర్ని చూడంగానే మాది రాజుపాలెం, కలసపాడు దగ్గర. నేను అన్య కుటుంబం నుంచి వచ్చాను, నా తమ్ముడు కూడా. మరి అన్య కుటుంబం బాగా విగ్రహారాధికులం, అసలు క్రీస్తుకు విరోధులం. మేము క్రైస్తవులన్నా అసలు ఆ ఛాయలన్నా అసలు పడేది కాదు. కానీ దేవుని మహాకృప చేత మేము ఆరాధించిన దైవాలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా కేవలం మానవులేనని ఎరిగి నిజరక్షకుడు ప్రభువే అని తెలుసుకొని రక్షించబడి ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నాం. ఇది దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ్ముడు ద్వారా నాకు సిస్టర్ పరిచయం అయ్యారు. తమ్ముడు చెప్తా ఉన్నారక్క, ఇట్లా మనీ సిస్టర్ ఉన్నారు కడపలో, మరి వెళ్ళాలి అని అంటే, నాన్న ప్రేయర్ చేయి, మరి ప్రభు వెళ్ళమంటే తప్పకుండా వెళ్దాం అని చెప్పి అని అన్నాను. చాలా రోజులు చెప్పారు, కానీ నేను కొంచెం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే అన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, నేను రక్షించబడిన అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని మహాకృప చేత రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన చోట్లకు వెళ్ళి ప్రభు ప్రేమను ప్రకటించడానికి ప్రభు కృపనిచ్చారు. సో అందుకని ఎక్కువగా నేను ప్రార్థన అంటే చాలా ఇష్టపడతా. మా బంధువుల్లో రక్త సంబంధికుల్లో చాలామందికి అంతకుముందు రక్షణ లేదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ స్త్రీలు వాళ్ళకి అందరూ కూడా రక్షణ పొందారు. వాళ్ళు ఈరోజు సాటర్డే మరి ముఖ్యంగా నేను ఎవరికి డేట్స్ ఇవ్వను. ఫస్ట్ టైం సిస్టర్ చెప్తే ప్రార్థన చేసుకున్న ప్రభు సమాధానం ఇచ్చారు. ఎవరికో ఏదో అవసరం ఉంది, అందుకని ప్రభు నడిపించారు అని చెప్పనని తమ్ముడికి చెప్పాను, నాన్న. ఎందుకంటే ప్రతి సాటర్డే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఆత్మీయులు అందరూ కూడా ఎక్కడున్నా, ముంబైలో కూడా ఉన్నారు మా రక్త సంబంధికులు, మా తమ్ముడు ఫ్యామిలీ అందరూ కాన్ఫరెన్స్లో ఉంటారు. సిస్టర్ నిజంగా చేస్తున్న పరిచర్య చాలా గొప్ప పరిచర్య. నశించిపోతున్న ఆత్మల కొరకై ఒక పక్కన బ్రాస్ అయితే, ఇంకోటి పేదల మధ్య పరిచర్య, చిన్నారుల మధ్య పరిచర్య, ఇప్పుడు అంటున్నాడు ఒంటరి స్త్రీలుగా ఉన్న వారి దగ్గర పరిచర్య. నిజంగా గొప్ప పరిచర్య. నాకు అంతగా తెలియదు, ఈ మధ్య ఈ 2-3 డేస్ నుంచే సిస్టర్ పరిచర్య గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను వీడియోస్ చూడటం నాకు సిస్టర్ పెట్టారు, తర్వాత తమ్ముడు చెప్పాడు. సో సరే తప్పకుండా వెళ్దామని ఇట్లా రావటం కృపనిచ్చారు. అలాగే మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా సిస్టర్ని చూడటానికి ప్రభు కృపనిచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుకి మహిమ కలుగునుగాక. అందుకని ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సమయాన్ని దేవుడి ప్రభు కృపలోనే మీ అందరినీ కలుసుకోవడానికి ఇట్లా కృపనిచ్చారు.
మరి ముఖ్యంగా నేను చెప్పాలంటే నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతి గుడికి వెళ్ళాను. నేను సాక్ష్యం చెప్పడానికైతే నేను రాలేదు, ఎందుకంటే సమయం లేదు. నాకు సాక్ష్యం గురించి కాదు, ప్రభు మాటను నేను ప్రకటించాలి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మాది కలసపాడు దగ్గర ఉన్న రాజుపాలెం. మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ మా ఇంటి పేరు గాదంశెట్టి. మేము బలిజ కుటుంబం నుంచి, శెట్టి బలిజ కుటుంబం నుంచి వచ్చాం. చెప్పాలి కాబట్టి, ఎందుకంటే చాలా చాలా అనుకుంటారు కదా, అది నేను పరిచయం చేసుకోవాలి మిమ్మల్ని ఫస్ట్గా. మాది ఉన్నతమైన కుటుంబం. మా మామయ్య గారు గాదంశెట్టి వెంకటయ్య గారు, అత్తయ్య లక్ష్మమ్మ. మా మరిది గారు 5 ఆడబిడ్డలు ఉన్నారు నాకు. మా వారే పెద్ద ఆయన. మా డాడీ బోర్డర్ సెక్రటరీ ఫోర్స్లో మేజర్గా ఉంటారు. నేను పుట్టి పెరిగింది కాశ్మీర్లో. తెలుగు అయితే నాకు రాదు. దేవుని మహాకృప చేత ఇలా సువార్త ప్రకటించడానికి తెలుగు నేర్చుకోవడం తెలుగు మా వారు నేర్పించారు, కానీ ఇలా సువార్త ప్రకటించడానికి ప్రభు కృపనిచ్చారు. కానీ ఇప్పుడు ఎవరైనా అంటే మీరు తెలుగు రాదా అంటే ఎవరు నమ్మరు. అది అంతా కేవలం దేవుని కృపనే. నేను అనుకోలేదు అసలు. మా డాడీ తెలుగు మాట్లాడేటప్పుడు కూడా వద్దు డాడీ మేనై బోలుంగి అని చెప్పని అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. కానీ అప్పుడు ఎందుకు అన్నానో అర్థం కాలేదు. తర్వాత ఇట్లా ప్రభు కృపను బట్టి సువార్త ప్రకటించడానికి ప్రభు కృపనిచ్చారు. నాకు తమ్ముడు, నేను, మా మదర్ కూడా రక్షణ పొందారు. నేను అందరికీ ఆత్మీయ తల్లిని మా ఫ్యామిలీలో, ఎందుకంటే నేనే రక్షణ పొందిన తర్వాత నా ఫ్యామిలీని అందరినీ కూడా చిన్నగా రక్షించుకోవాలని ఆశ నాది. గుంటూరులో మా బాబు పాప నాకు. మేము గుంటూరులో ఉంటాం. మా అమ్మ వాళ్ళది తెనాలి దగ్గర ఉన్న, మా డాడీ వచ్చేసేసి ఒంగోలు. సో కానీ మా అత్తగారు వాళ్ళది. ఎప్పటికైనా ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే నా అత్తగారుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని అనుకున్నాను. ప్రభు కృపను బట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఇస్మాయిల్ బ్రదరు తర్వాత తమ్ముడు ద్వారా మహోన్నతుడు ఇవాంజలిస్ట్ ఫాస్ట్ ఫెలోషిప్లో ఉమెన్ మినిస్ట్రీ డైరెక్టర్గా ఉంటూ అనేకమైన చోట్ల వీళ్ళు స్త్రీల గురించి చెప్పడం. అంతకుముందు నేను రాకముందు స్త్రీలు రావడం చాలా తక్కువ. సిస్టర్ అన్నట్టు సిఎస్ఐ చర్చ్కి నేను చాలా ఇష్టపడతాను. ప్రభాకర్ పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళేదాన్ని. అప్పుడు నేను గమనించింది ఏంటంటే సేవకులు ఉన్నారు, ఓకే కాదనట్లేదు. సేవకురాళ్ళు రావటం చాలా తక్కువ. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా వాక్యంను దాన్ని ప్రకటించు స్త్రీలు సైన్యం వలె ఉన్నారు అని అన్నారు. మరి ఎవరు రాకపోతే ఎట్లా? ఇంకోటి ఏంటంటే పురుషులు కూడా, అంటే సేవకులు కూడా ఏమంటారు, నువ్వు కూర్చో, పిల్లల్ని చదివించుకో, స్కూల్గా పంపించు, నువ్వెందుకు అని ఇలా అంటున్నారు. అంటేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, తప్పకుండా స్త్రీల మైత్రి ప్రారంభించాలి అని చెప్పని అనుకున్నాం. మరి పోర్మామల్లో మరి మినిస్ట్రీ అసోసియేషన్ ప్రారంభించినప్పుడు సేవకులు అందరూ దాదాపు 80 మంది ఉన్నారు. అందరు రావటం జరిగింది ఆయా ప్రాంతాల నుంచి. ఇప్పుడు సిస్టర్ ఎట్లయితే మీరు ఆయా చోట నుంచి మనం ఎక్కడి వారమో ఎచ్చటి వారమో క్రీస్తు రక్తబంధంలో పెనవేసుకొని ఇక్కడ ఇలా మనకు ఇది ప్రభు కృప. అలా అనేక ప్రాంతాల్లో మరి సేవకులు పరిచర్య కొనసాగించబడుతుంది. కృపా అసోసియేషన్ పెట్టారు. నేను వెళ్ళడం కొంచెం కష్టమైంది. మేఫా కొంచెం వెళ్ళటం కూడా నేను పోర్మాములు రావట్లేదు ఈ మధ్య, ఎందుకంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో పరిచర్య ప్రారంభమైంది. ఎందుకంటే ప్రభు ప్రేమ తెలియని చోట మనం పరిచర్య చేయాలి. అలా జరగడం ఇది నా పరిచయం. 2009 మా వారు, నేను, పాప, బాబు, అంటే నేను వెళ్ళకపోయినా వీళ్ళు ముగ్గురు ఊరెళ్ళి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు దాకా నాకు ప్రభు తెలీదు. మా అమ్మమ్మ గారి ద్వారా ప్రభు పరిచయం అయ్యారు. అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు, ఎందుకంటే డబ్బు గర్వం ఉంది, కుల గర్వం కూడా ఉంది, అహంకారం కూడా ఉంది. నేను ఎంతటి అహంకారిని అంటే ఇంకేంలే ఇసిరేయడమే అన్ని. నా ఎదురు ఎవరు వచ్చినా కూడా ఒప్పుకునేదిలే. బండి దగ్గర వెహికల్ వెళ్తున్నా కూడా ఇంకా ఏం లేదు, ఇంకా లాంగ్వేజెసే. అంత రెబల్గా ఉండేదాన్ని. కానీ ప్రభు కృపచేత అవన్నీ కూడా 2011 జనవరి 31వ తారీఖున గాదంశెట్టి విజయలక్ష్మి చనిపోయింది. గాదంశెట్టి హెప్సిబా బ్రతికింది, సజీవంగానే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య పరిచయంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభు, నీ బంగారు పాదాలకు వందనాలు, వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం. గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు స్తోత్రములు తండ్రి. దేవ, ఈ రీతిగా ప్రభా ఆయా రక్షణ మినిస్ట్రీలో, అలాగే అంత మాత్రమే కాదు నా తండ్రి, గ్లోబల్ యూనిటీ ఉమెన్ కాన్ఫరెన్స్లో నా